విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన హింస, దాడులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారులు, విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ప్రత్యక్షంగా బాధ్యులని ఆయన ఆరోపించారు. అణచివేత చర్యలకు పాల్పడ్డ వారిపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన హింస, దాడులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారులు, విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ప్రత్యక్షంగా బాధ్యులని ఆయన ఆరోపించారు. అణచివేత చర్యలకు పాల్పడ్డ వారిపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన హింస, దాడులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారులు, విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ప్రత్యక్షంగా బాధ్యులని ఆయన ఆరోపించారు. అణచివేత చర్యలకు పాల్పడ్డ వారిపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.